అల్లు అర్జున్ ఇష్యూ చూసుకుంటే సార్, ఇప్పటి వరకు ఈ ఇష్యూ గురించి అటు టీడీపీ నుంచి గానీ, ఇటు జనసేన నుంచి గానీ పెద్దగా ఎవరు స్పందించింది లేదు. ఇదంతా చూస్తుంటే వాళ్ళు గూడా బన్నీని జగన్‌కే అంకితం చేశారు అనుకోవచ్చా? చిరంజీవి గనుక రియాక్ట్ అయ్యి ఉంటే ఇష్యూ ఇంతవరకు వచ్చేది గాదు అనేది ఫ్యాన్స్ చేస్తున్న వాదన. దాని గురించి ఏమంటారు? చిరంజీవి ఖచ్చితంగా రియాక్ట్ అయితే నిజంగా ఫ్యాన్స్ అన్నట్టు బాగుండేది. కానీ ఎందుకు రియాక్ట్ అవ్వట్లేదు చిరంజీవి? అంటే ప్రభుత్వానికి భయపడుతున్నాడా? అనొచ్చు కదా ఒక మాట. ఇప్పుడు ఎంతో సార్లు ఇదే సంధ్య థియేటర్కి వెళ్ళాము. ఫస్ట్ డే రిలీజ్కి అనేక సార్లు చిరంజీవి కూడా వెళ్ళారు, అనేక సార్లు వెళ్ళాము. ఇది అనుకోకుండా ఈసారి ఇన్నిసార్లు వందల సార్లు అందరు హీరోలు వచ్చిన సందర్భమే. వాళ్ళు అనుకోకుండా జరిగింది. దీనికి అల్లుని హీరోని ఆర్టిస్ట్ని ఎలా టార్గెట్ చేస్తారు? అక్కడ ఫెయిల్యూర్ ఆఫ్ మేనేజ్మెంట్, ఫెయిల్యూర్ ఆఫ్ పోలీస్ కానీ మేము అందుకు అవుతాం ఒక మాట అనుంటే విషయం వేరుగా ఉండదు. ఎందుకంటారా ఆయన కలిసి ఉంటే కలదు సుఖము, మనం విడిపోతుంటే ఇలాగుంటే ఇలాంటి స్లోగన్లు మాట్లాడే వీళ్ళు. సరే, పవన్ కళ్యాణ్ సాకు పెట్టుకున్నాడు, నేను వేరే రాష్ట్ర మంత్రిని, వేరే రాష్ట్ర మంత్రిగా ఉండి ఈ రాష్ట్రం యొక్క దీని గురించి నేను మాట్లాడకూడదు అని అన్నాడు. అంతవరకు ఊరుకుందాం. ఈయన మాట్లాడచ్చు కదా, ఎందుకు మాట్లాడలా? అంటే ఇప్పుడు అల్లు అని వెతుకుతున్నాడు, మెగా అని కాకుండా అల్లు అని ఎదుగుతున్నాడు. అది నచ్చట్లేదా నీకు? ఆయన కూడా అల్లు అర్జున్ కూడా నేను అల్లు రావణ్కి మనవాడిని, అల్లు అతని కొడుకుని అని కాకుండా మీ మేనల్లుడు పెరగాల? మీ మేనల్లుడు పెరగట్లేదు అతను అల్లు అరవింద్, అల్లు అర్జున్, అల్లు రామలింగయ్య వాళ్ళ వారసత్వం కింద పెరుగుతున్నాడు. అది చెప్పుకుంటున్నాడు. అది ఈజీ అందుకని రావట్లేదా? అది అల్లు వాళ్ళ కూడా మాది కాదు అనుకుంటున్నారు. పెద్దరికంగా మాట్లాడాలిగా. పెద్దరికం అంటే ఏంటి? సందర్భం వచ్చినప్పుడు మాట్లాడితేనే పెద్దరికం. సందర్భం వచ్చినప్పుడు మేనమేషాలు లెక్కిస్తూ వాళ్ళకి కరెక్టా కాదా, మనకు ప్రయోజనమా, మనకు వేస్టా, మనకు ప్రయోజనం ఉంటుందా, ఇలా ఆలోచిస్తే అది పెద్దరికం అవుతుంది కదా. మరి పవన్ కళ్యాణ్, చంద్రబాబు, చిరంజీవి సమాధానం చెప్పాలి. ఎందుకు స్పందించట్లేదు? పోలీసులకు ప్రభుత్వానికి భయపడా? ప్రభుత్వం మళ్ళీ లేనిపోయిన నాకెందుకు మళ్ళీ వెళ్తుంది, పక్కగా ఉన్నారు వీళ్ళు, ఇప్పుడు మనం తలదూర్చి మన మీద పగ తెచ్చుకుంటేందుకు అనుకుంటున్నాడా? ఆయనే చెప్పాలి.